శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 2 స్కందాలు చెప్పుకున్నాం, 3 స్కందాలు చెప్పుకున్నాం. 4వ స్కందంలో కూడా 4 భాగాలు చెప్పుకున్నాం. 5వ భాగాన్ని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభవనాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వాసిష్ఠాయ నమో నమః. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శివుడు, బ్రహ్మదేవుడు, యోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, మహర్షులు, ప్రజాపతులు మొదలైన వారంతా కూడా పరమాశక్తితో వచ్చారు. అప్పుడు అక్కడికి ప్రభాకర తేజో విరాజితులైన దక్షుడు కూడా వచ్చాడు. దక్షుని చూడగానే సభలోని వారు అందరూ కూడాను లేచి నిలబడ్డారు. బ్రహ్మ శివుడు మాత్రం నిలబడలే. అప్పుడు దక్షుడు బ్రహ్మకు నమస్కరించి సభ్యులు భక్తితో తనకు చేసిన పూజలను అందుకున్నాడు. తనకు తగిన పీఠంపై కూర్చున్నాడు. తనను చూచిన సభ్యులందరూ లేచి గౌరవించారు. కానీ అల్లుడైన శివుడు మాత్రం తన పద్రకం గుర్తించి గద్దె దిగలేదు. దక్షుడికి తల కొట్టినంత పైనయింది. అతడు తన కంటి కొనల నుండి మంటలు విరజిమ్ముతూ ముక్కటిని చూపిస్తూ కోపంతో అన్నాడు, దేవతలారా, మునులారా, అగ్నిభట్టారకులారా, మీరందరూ సద్దు చేయకుండా వినండి. నా మాటలు అజ్ఞానంతో అసూయతో పలికేవి కానే కావు అని ఈ శివుడు దిక్పాలకుల కీర్తి నేలపాలు చేస్తున్నాడు. ఇతడు క్రియాశూన్యుడు. సత్పురుషులు నడిచే మార్గం ఇతని వల్ల చెడిపోయింది. ఇతనికి సిగ్గులేదు. సావిత్రీదేవి వంటి సాధ్వి శిరోమణి అయిన నా కుమార్తెను, లేడి కన్నుల వంటి ఆకర్ణాంత విశాల నేత్రను ఈ కోతి కన్నుల వాడు పెద్దల సమక్షంలో కోరి పెళ్లి చేసుకున్నాడు. అంచేత గొప్పవాడైపోయాడు. అంటే మామూలుగా సహజంగా గొప్పవాడు కాదు, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. అది గ్రహించి మర్యాదగా నాకు ఎదురు వచ్చి నమస్కరించకపోతే పోనివ్వండి. నన్ను చూచి చిన్న మాట అయినా కూడా మాట్లాడలేదు, పలకరించను కూడా పలకరించలేదు. ఈ శివుడు వేదాల్లో చెప్పబడిన కర్మలు చేయడు. ఇతనికి మానాభిమానాలు లేవు, మట్టు మర్యాదలు తెలియవు, మదించి తిరుగుతాడు, పిచ్చివారికి ప్రియమైన వాడు, దిశమలవాడు. ఇతన్ని భూతాలు ప్రేతాలు చుట్టుముట్టి కొలుస్తూ ఉంటాయి. ఇతడు తామసులైన ప్రమథగణాలకు భూతగణాలకు ప్రభు. ఒళ్లంతా బూడిద పూసుకుంటాడు, ఎముకల దండ ధరిస్తాడు, శుచిలేనివాడు, మతిలేని వారికి అధిపతి, మలిన మనస్కుడు, భయంకరమైన వాడు. వల్లకాటిలో కాపురం ఉంటాడు, జుట్టు విరబోసుకొని తిరుగుతాడు, అపవిత్రుడు. ఇతనికి శివుడనే మంచి పేరు ఎవరిచ్చారో ఏమో. తెలిసి ఆ శివుడైన ఈ శివునికి బ్రహ్మమాట విని వేదాన్ని శూద్రునికి ఇచ్చినట్లు నా పుత్రికనిచ్చాను. నేను నా సొంతంగా ఇవ్వలే, బ్రహ్మమాట విని ఇచ్చాను నా పిల్లని. ఈ శివుడికి నా కుమార్తెను ఆ విధి బ్రహ్మచేత ప్రేరేపితుడినే ఇచ్చాను. ఇలా చెప్పాడయ్యా విదురా. ఇలా మాట్లాడాడు ఆ దక్షుడు. అలా నిందించి ఆ నిద్రలాక్షుణ్ణి ఆయనకి వ్యతిరేకమైన మాటలు అనటంతో అని పైగా శంకరుని శపించడం కోసం శాప జలాలను చేతిలో గ్రహించి రోషావేశంతో అన్నాడు, ఈ శివుడు ఇంద్రుడు విష్ణువు మొదలగు దేవతలతో పాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండుగాక అని శాపం పెట్టాడు. ఈ విధంగా పలికిన దక్షుని నిందావాక్యాలు పైకి అనుచితాలుగా తోచినా మరొక అర్థంలో వాస్తవాలై సముచితాలై పూజ్యులైన శివునికి పొగడ్తలే అయ్యాయి. శివుని శపించిన దక్షుని చూచి సభ్యులు నువ్వు చేసింది చెడ్డ పని అని అడ్డుకున్నారు. దాంతో దక్షుడు ఆగ్రహోదగ్రుడై చరచరలేచి తన గృహానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శివుని సేవకుల్లో శ్రేష్ఠుడైన నందికేశ్వరుడు దక్షుడు పరమేశ్వరుడు నిందించడం శపించడం విని కోపంతో కన్నులు ఎర్రబడి అన్నాడు, ఈ దక్షుడు తన మత్స్య శరీరం గొప్పదని భావించాడు. తనకు తిరిగి కీడు చేయకుండా శాంతులై ఉన్న దేవదేవుడికి అపరాధం చేశాడు. వీడు భేదదర్శి. ఇటువంటి మూర్ఖునికి తత్వదర్శనం లభించదు. వీడు కుటిల ధర్మాలను ఆశ్రయించి నీచ సుఖాలపై కోరికలు పెంచుకున్నాడు. వేదాల్లోని అర్థవాదాలను నిజమని నమ్మాడు. దేహాన్ని ఆత్మగా భావిస్తాడు. అంచేత వీడు సత్యమైన ఆత్మతత్వాన్ని విస్మరించి పశువుతో సమానమవుతాడు. వీడు స్త్రీలు లోలుడై చెడిపోతాడు. అంతేకాదు ఈ దక్షుడు తొందరలోనే గొర్రె తలవాడు అగుగాక అని చెప్పించాడు. రేపు మనం 5వ భాగం 6వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సాయి కృష్ణార్పణం.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ पांचभौतिक तत्वमुलाने हारतुलित्तुमुरा निर्गुणं मगस्थिते వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం సర్వము నిండిన నీవే ఉంటివి నీవే ఇంకను ఉంటివి తల్లి వలే రజోతమో సద్గము నమో రజోతమో బాబా మాయటి జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే సబ్